దోషగ్రహాలు. ఆ దోషగ్రహాలు ఎప్పుడు ఒక్కటిగా కలుస్తాయో తెలుసుకుని ఆ సమయంలో ఆ గ్రహాల తీవ్రతని మనం తగ్గించవలసి ఉంటుంది. ఆ తీవ్రతని మనం అణచివేయాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఆ సమస్య నుంచి మనకు విముక్తి లభిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలేవీ రావు. కానీ నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా సమయంలో యాక్సిడెంట్ జరుగుతుందని అతని జాతకం చూసి చెప్తాను. అప్పుడు అతను అంటాడు, దానికి పరిహారం చేయండి స్వామి అని. అప్పుడు దాన్ని పరిహారం చేయాల్సి ఉంటుంది. పరిహారం చేశాక ఆ టైంలో యాక్సిడెంట్ జరగలేదంటే అతను ఏం చెప్తాడు? అతను యాక్సిడెంట్ అది ఇది అని చెప్పాడు, నాకు అసలు ఏం జరగలేదంటాడు, డబ్బులు తీసేసుకున్నాడు అలా అని చెప్తాడు. కానీ అదే సమయంలో నేను చెప్పినటువంటి పరిహారాలు అవి చేసుకోవటం వల్ల అతనికి యాక్సిడెంట్ తప్పింది. కానీ ఆ సమయంలో సైకిల్ గుద్దుకొను, ఒక స్కూటర్ గుద్దుకొను ఆయన కింద పడిపోయి తన కాలుకి ఏదో దెబ్బ తగిలి కొంచెం రక్తం వస్తే ఏం చెప్తాడు? అవునవును, ఆ రోజు స్వామీజీ నాకు చెప్పారు, చాలా